హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో 222 పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే పోస్టులకు సంబంధించి విద్యార్థులు వయసు 18 నుండి 44 సంవత్సరాల లోపు ఉండాలి. డిగ్రీ విద్యార్థి కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 54,220 రూపాయల శాలరీ ఇస్తుంది. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా ఈ నెల 6వ తేదీ నుండి వచ్చే నెల 13వ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మరింత సమాచారం కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతే వాళ్ళకి తప్పకుండా వీడియో షేర్ చేసి లైక్ చేయండి. ఈ నోటిఫికేషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ నుండి రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జనరల్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ ఇన్ ట్రాన్స్పోర్ట్, రోడ్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్కు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి ఈ నెల 6వ తేదీ నుండి వచ్చే నెల 13వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఎగ్జామినేషన్కి 7 రోజుల ముందుగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు అక్టోబర్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మల్టీ జోన్లో ఈ పోస్టులు ఉంటాయి. 222 పోస్టులు ఉన్నాయి. 18 నుండి 44 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోగలరు. పే స్కేల్ వచ్చేసి 54,220 రూపాయల శాలరీ ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన విద్యార్థులు మస్ట్ పొసెస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఇన్కార్పొరేటెడ్ అండర్ సెంట్రల్ యాక్ట్, తెలంగాణ స్టేట్ యాక్ట్ ఆర్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అని ఇచ్చారు. ఎవరైతే డిగ్రీ విద్యార్థి కలిగి ఉన్నారో ఇంజనీరింగ్ విభాగంలో వారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి 5 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఈ జోన్లో వచ్చేసి మల్టీ జోన్ 1 మరి మల్టీ జోన్ 2లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. మల్టీ జోన్ 1 కిందికి ఆసిఫాబాద్, కుమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు డిస్టిక్ ఉంటాయి. అదేవిధంగా వాటితో పాటు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల డిస్టిక్లు, కరీంనగర్, సిరిసిల్ల, రాజన్న, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్ రూరల్, అర్బన్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. అదేవిధంగా మల్టీ జోన్ 2కు సంబంధించి సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, యాదాద్రి, జనగాం డిస్టిక్లు, వీటితో పాటు మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల్, వనపర్తి నగర్, కర్నూలు డిస్ట్రిక్ట్స్, నాగర్ కర్నూలుకు సంబంధించిన డిస్టిక్ మల్టీ జోన్ 2 కింద ఉంటాయి. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు 18 నుండి 44 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, డబ్ల్యూఎస్ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పోస్టుల వివరాలు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థుల ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మము, వరంగల్, నిజామాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటాయి. ఈ మల్టీ జోన్ 1 కింద ఎన్ని పోస్టులు ఉన్నాయి, మల్టీ జోన్ 2 కింద ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే వివరాలని ఒకసారి తెలుసుకుందాం. మల్టీ జోన్ 1 కింద టోటల్గా పోస్టులు వచ్చేసి 112 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఓసీ కేటగిరీ వాళ్ళకు 35 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 11, బీసీఏ వాళ్ళకు 8, బీసీబీ వాళ్ళకు 11, బీసీసీ వాళ్ళకు 1, బీసీడీ వాళ్ళకు 7, బీసీఈ వాళ్ళకు 4 ఉన్నాయి. SC1 వాళ్ళకు 1, SC2 వాళ్ళకు 10, SC3 వాళ్ళకు 6, ఎస్టీ వాళ్ళకు 11, స్పోర్ట్స్ కోటాలో 2 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 112 పోస్టులు మల్టీ జోన్ 1 కింద ఉన్నాయి. మల్టీ జోన్ 2 కింద వచ్చేసి 110 పోస్టులు ఉంటాయి. అందులో ఓసీ వాళ్ళకు 34, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 10, బీసీఏ వాళ్ళకి 8, బీసీబీ వాళ్ళకు 11, బీసీ వాళ్ళకు 1, బీసీడీ వాళ్ళకి 8, బీసీఈ వాళ్ళకి 5, SC వాళ్ళకు 1 వాళ్ళకు 1, SC2 వాళ్ళకు 10, SC3 వాళ్ళకి 5, ST వాళ్ళకు 10, స్పోర్ట్స్ కోటాలు 2 ఉన్నాయి. ఇవి టోటల్గా 222లో ఓసీ వాళ్ళకి 69, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 21, బీసీఏ వాళ్ళకి 16, బీసీబీ వాళ్ళకి 22, బీసీసీ వాళ్ళకి 2, బీసీడీ వాళ్ళకి 15, బీసీ వాళ్ళకి 9, SC1 వాళ్ళకి 2, SC2 వాళ్ళకి 20, SC3 వాళ్ళకి 11, ST వాళ్ళకి 21, స్పోర్ట్స్ కోటాలు 4 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 222 పోస్టులు ఉన్నాయి.
ఎవరైతే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్నారో వారికి ఎగ్జామినేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, ఆబ్జెక్ట్ టైప్లో ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీకి సంబంధించి 150 క్వశ్చన్, 150 మార్క్స్, 150 నిమిషాలు టైం ఇచ్చారు. పేపర్ 2లో సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ లెవెల్లో ఉంటుంది, 150 క్వశ్చన్స్, 150 నిమిషాలు, 300 మార్క్స్ కేటాయించడం జరిగింది. 2 పేపర్లు కలిపి 450 మార్క్స్ ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీకి సంబంధించి ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఎగ్జామినేషన్ ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ లెవెల్లో ఉంటుంది, ఇంగ్లీష్లోనే ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం. ఈ నోటిఫికేషన్కి సంబంధించి సిలబస్ వివరాలని మరో వీడియోలో తెలుసుకుందాం. ఆ వీడియో కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని తెలంగాణ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారాన్ని నెక్స్ట్ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.